కడప మేయర్ సురేష్ బాబు అవినీతి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తొలగించిన హైకోర్టు స్టే ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న సురేష్ బాబును మరోసారి విచారించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విజయవాడలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అదే రోజు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి విచారణ నుంచి తప్పించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. వరుసగా 2 సార్లు కడప మేయర్గా ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న వైసీపీ నేత సురేష్ బాబును అవినీతి మరకలు వెంటాడుతున్నాయి. వైసీపీ హయాంలో భార్య కుమారుడి పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేసి కడప నగరంలో గుత్తేదారు పనులు దక్కించుకున్నట్లు తేలింది. కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ పేరుతో గుత్తేదారు పనులు దక్కించుకున్న మేయర్ సురేష్ బాబు 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. కడప నగరంలోని వివిధ కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన 10 పనులను 54 లక్షల రూపాయలతో ఎంఎస్ వర్ధిని కంపెనీకి కడప నగరపాలక సంస్థ అధికారులు అప్పగించారు. 10 పనుల్లో ఇప్పటి వరకు 7 పనులు పూర్తి కాగా వాటి విలువ 36 లక్షల రూపాయలుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ సురేష్ బాబుపై విచారణ జరిపించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా ఈ ఏడాది మార్చి 25న రాష్ట్ర మున్సిపల్ శాఖ తొలిసారి మేయర్ సురేష్ బాబుకు నోటీసు జారీ చేసింది. ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని కోర్టు చెప్పడంతో మరోసారి గత నెలలో నోటీసు పంపింది. ఈ నెల 13న విజయవాడ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరైన సురేష్ బాబు వివరణ ఇచ్చారు. మరుసటి రోజే అంటే మే 14న అతన్ని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఇచ్చిన 2 వారాల తర్వాత పదవి నుంచి తొలగించడానికి అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ గడువులోపే మేయర్ సురేష్ బాబు హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. తన వాదనలు పూర్తిగా వినకుండా పదవి నుంచి తొలగించారని, తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కంపెనీకి గుత్తేదారు పనులు అప్పగించినట్లు తనకు తెలియదని హైకోర్టుకు విన్నవించారు. ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మేయర్ ను మరోసారి విచారించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. విచారణకు వెళ్లాలా లేదా అనే దానిపై కడప వైసీపీ కార్పొరేటర్లతో సురేష్ బాబు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. కుర్చీ వివాదం నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కడప నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. 6 నెలల పాటు సమావేశాలు నిర్వహించకపోతే పాలకవర్గంపై ప్రభావం పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ నెల 16 లేదా 18 తేదీల్లో కడప నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి కమిషనర్ మనోజ్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశాలను సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకోవాలని ఎత్తుగడ మేయర్ సురేష్ బాబు వేస్తున్నట్లు తెలుస్తోంది.